అక్క జయలలిత అయిపోయింది. అబ్బా జయలలిత నెంబర్ 2 అయింది అక్క. కల్వకుంట్ల కవితక్క ట్రాన్స్ఫర్ టు జయలలిత అక్క. జయలలిత అక్క బొట్టు పెట్టింది, మంచి వెనక కొప్పు పెట్టింది. ఇక అంటారుగా ఇది ముత్క చీరలో ఏమంటారు నాకు తెలియదు. అప్పట్లో మహా మేధావులు వేసుకున్నాంట. ఇప్పుడు అక్క మొత్తం వేషధారణ మార్చేసింది. జయలలిత లెక్క గట్టిగా ప్రయత్నం చేస్తాను ముఖ్యమంత్రి కావాలని. అంటే ప్రజలు ఏమనుకుంటారు రేపు నా అక్క నువ్వు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేసినట్టు లేదు, రేవంత్ అన్నను ముఖ్యమంత్రిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. నువ్వు తిరిగే ప్రచారం, నువ్వు చేసే వ్యవస్థ, నువ్వు చేసే వ్యవహారం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయడం కోసం ఈ పోరాటం చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. కానీ ఇది వెలుగు పత్రికలో వచ్చి నాకు ఈ వార్త మన నాయన పత్రికలు రావాలి, లేదు న్యూట్రల్ పేపర్ రావాలి. కల్వకుంట్ల కవితకు వెలుగు అంటారు కదా, కల్వకుంట్ల కవితకు పైన ఎందుకు ఇంత అభిమానం వెలుగు పత్రికకు? నాకు అదే అర్థం కావట్లే. ఇంత అభిమానం దేనికి? ప్రజలు షాక్ అవుతురు. ఎక్కడ అభిమానం, ఎక్కడి కథ, ఏంది ముచ్చట? అక్క వార్తలు ఎందుకు రాస్తురు? అసలు అక్క బీఆర్ఎస్ పార్టీ కదా, లేదంటే జాగృతి కదా, కాంగ్రెస్ కాదు కదా. కామ్ జాగృతి అయిపోయిందా, లేదంటే జాగృతి ప్లస్ కాంగ్రెస్ కలిసిపోయినాయా? అదేం చూడలేము మేమైతే. కానీ అక్క వార్తలు వస్తున్నాయి చూడండి. సొంత బావ ఫోన్ ఎవరైనా టాప్ చేస్తారా? అయిపోయా. ఏం రాసిరు? సొంత బావ ఫోన్ ఎవరైనా టాప్ చేస్తారా? ఇది ఎవరికి ఫేవర్గా వచ్చింది? ఎవరికి ఫేవర్? ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యాల పైన 6 గ్యారెంటీల పైన కానీ ఈ కాంగ్రెస్ పార్టీ 100 రోజులు ఇచ్చిన గ్యారెంటీల పైన అట్లా తిరగాలి అక్క. ప్రచారము, లేదంటే పాదయాత్రను, లేదంటే అంబాడే యాత్ర, ఏ యాత్ర చేసినా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నోడి వైఫల్యాలు తీసి అధికారంలోకి రావాలి. ఆల్రెడీ గత ప్రభుత్వంలో వైఫల్యాలు జరిగితే కదా వాళ్ళని దించేసి ఇట్లా వడబెట్టింది. వాళ్ళ జోలే మాట్లాడుతుంది, వీళ్ళ జోలి మాట్లాడదు. అందుకే ఎడ్యుకోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఎడ్యుకోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో దందాలు ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మాట్లాడదు. ప్రజలు గోసపడుతున్నారు. ప్రతిరోజు బండబూతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అక్కకు అది పట్టింపు ఉండదు. నాయనను బదనాం చేయాలి, అన్నను బదనాం చేయాలి, బావను బదనాం చేయాలి. ఇందుకోసమే అక్క ఇప్పుడు జాగృతి నడుస్తుంది, ప్రజల కోసం నడతలేదు. ప్రజా సమస్యలపై నడవదు. ఓపెన్ సీక్రెట్. ఇంకా గో ఆ వార్త వినగానే కడుపులో దేవినట్లయిందట. సారవంద చేసే దేవలే ఆ పట్టపగడీలు కన్న తండ్రి విలువ తీసి తెలంగాణ తెచ్చిన నాయకుడు అని పేరున్నోని విలువ తీసి సారవంద చేసినప్పుడు అప్పుడు అనిపించలే. అప్పుడు దేవలే కడుపులా పట్టపగడీలు బతుకమ్మ పండినాడు సారవందలు చేసినప్పుడు అప్పుడు బాధ కాలే. అప్పుడు కదక్క దేవాల్సింది కడుపులా. జనం బాట పట్టాక నాతో టచ్ లోకి బీఆర్ఎస్ లీడర్లు, ఉద్యమకారులు వస్తున్నారట. ఆ పార్టీలో చాలా మంది అసలుతో ఉన్నారట. అవమానం జరిగిందనే బయటకు వచ్చిన 10 ఏళ్ళు ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందని ఫైర్. మరి ఏం చేసినాం? అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలే? అప్పుడు అయ్యే ఇచ్చే కమిషన్లు తీసుకొని అయ్యే పేరు చెప్పుకొని సంపాదించిన పైసలు దండిగానే మోదురు కదా. ఏంటంటే ఎమ్మటి ఉన్నప్పుడు మంచోడు అవుతాడు, దూరం పోనే వాళ్ళు లంగా చెప్పాడు. ఇది మన మైనంపల్లి హనుమంతరావు లెక్క, పొంగులేడి శ్రీనివాస లెక్క. ఇదే కేసీఆర్ పక్కన కూర్చొని సంకనాగినప్పుడే అందరూ మంచోలే, కేసీఆర్ కి దూరం పోయినప్పుడే అందరూ దొంగ లెక్క కనిపిస్తారు. మరి ఎందుకో ఇది? అక్క నీకు అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిపో. కానీ జాగృతి పేరుతోని రేవంత్ను సేవ్ చేస్తూ కేసీఆర్ ను డ్యామేజ్ చేస్తూ మనం చేసే నీచమైన రాయికి చూస్తున్నారు. ఆడబిడ్డ అమ్మగారి ఇంటి పేరు తీయదు, తల్లి ఇంటి పేరు తీయాలనుకోదు. కానీ మనం తీయాలనుకోనే రాజకీయం చేస్తున్నాం అంతే. ఇక మన ఎజెండా వెనుక జెండా అన్ని కనిపిస్తున్నాయి. కానీ మన జెండా గుండెల్లో ఉన్న జెండా గుర్తులో లేదు, అదొక్కటే తేడా. సో కాంగ్రెస్ గుండెల్లో ఉంది, బయటకేమో జాగృతిగా అనిపిస్తుంది. అక్క చాలా నీతి వాక్యాలు వలుపుతున్నది. ఇక గ్రానైట్ మాఫియా నుంచి సహజ వనరులు కాపాడుకోవాలని పిలుపునిస్తుంట. బా 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 గ్రానైట్ మాఫియా గురించి సరే. ఇక జయలలిత అక్కగారు అయిపోయారు. కానీ అక్కగారు ఎప్పుడు మన కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ ఉండబోతుంది చెప్పి? మంత్రి అవుతున్నావా? పోనీ ఒకసారి నువ్వు స్పందిస్తే చూడాలనుకుంటున్నా. ఎందుకు మన ఎమ్మెల్సీ రాజీనామాను లేంటి ఎమ్మెల్సీ ఇచ్చినాం కదా స్పీకర్ ఫార్మాట్లా, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడు స్పీకర్ గారు? గప్చుప్ తినాలి, గప్చుప్ అనుకోవాలి. ఆ ఆన్సర్ వద్దు, ఆ క్వశ్చన్ వద్దు. ఎందుకంటే అక్కడ విషయం
అక్క చేసిన దందాల గురించి బయటపడతాయి కాబట్టి అక్కడ మాట్లాడరు. ఇంకో నేను వాళ్ళ వీళ్ళ బాణాన్ని కాదు, ఓన్లీ రేవంత్ బాణాన్నే. నేను వాళ్ళ బాణాన్ని వీళ్ళ బాణాన్ని కాదు, ఓన్లీ రేవంత్ వదిలిన బాణాన్నే అని అక్క ఒప్పుకుంటాను. ఇక్కడ తెలంగాణ ప్రజల బాణాన్నట. ఓ అవ్వా, అందుకేనా నాయనను బదనాన్ని చెప్తాను. రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయ శూన్యత ఉంది. జనం బాట పూర్తయిన తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రజల తరఫున పోరాడాల్సిన పార్టీలు ఆ పని చేయడం లేదు. కొన్ని పార్టీలు నమ్ముకొని దగా పడ్డం అని ప్రజలు నాతో చెప్తున్నారు. మేము ప్రజల గొంతు అంటే నాయన నమ్మి ప్రజలు మోసపోయారు. అంతే ఇప్పుడు నువ్వు చెప్పాల్సుకుంది. కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని ప్రజలు మోసపోయారు. ఒప్పుకుంటున్నావు కదా ఇది? అంటే కన్న తండ్రి తప్పులు చేసినంట అన్నావు. బా బా ఎంత మంచి బిడ్డ అక్కను ఉండాల్సిందనే ఈ లెక్కన. మేము ప్రజల గొంతుగా మారుతాం. ఒక ఆయన ప్రశ్నించే గొంతు అక్క, రేవంత్ వదిలిన బాణ సిద్ధపండు మల్లేశ ప్రశ్నించే గొంతు. అక్కనే ప్రజల గొంతు అంట. ప్రశ్నించే గొంతు వర్సెస్ ప్రజల గొంతు ప్లస్ రేవంత్ రెడ్డి. చిన్నప్పుడు ఫార్ములా ఉంటే A+B అని మనం ఫార్ములా చెప్తాం కదా. అట్లా ఇప్పుడు ఏ అంటేనేమో ప్రజల గొంతుగా, బి అంటేనేమో ప్రశ్నించే గొంతుగా = రేవంత్ రెడ్డి అని పెట్టాలి. అబ్బా సూపర్ ఉంది అక్క ముచ్చట. ప్రశ్నిస్తున్నావు, సరదంగా చేసిన గురించి ప్రశ్నించాలి అక్క. ఒక్కసారి చూద్దామని ఎదురు చూస్తున్నా నేను.